ప్రతిక్షణం ప్రజాపక్షం 24 న్యూస్ కి స్వాగతం. మన రాబో తరం ఉచిత పథకాల కోసం ఎదురు చూసే వర్గంలో ఉండకూడదు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే వర్గంగా ఉండాలి. దేశానికి నైపుణ్యాలు కలిగిన యువత చాలా అవసరం. దేశ భవిష్యత్ వారిపైనే ఆధారపడి ఉంది. కేవలం బట్టి చదువులకే మన యువత పరిమితం కాకూడదు. సాంకేతిక డిగ్రీ అయినా లేక సాంప్రదాయ డిగ్రీ అయినా, డిగ్రీ ఏదైనా కావచ్చు. కానీ డిగ్రీ కోర్సులో చేరిన మొదటి రోజు నుండే యువతకు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా వారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇవ్వాలి. డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత అది సాంప్రదాయ డిగ్రీ అయినా లేక సాంకేతిక పరమైన డిగ్రీ అయినా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనే మీమాంస యువతకు ఉండకూడదు. డిగ్రీలో చేరిన మొదటి రోజు నుండే వారికి ఒక ప్రత్యేక అంశంలో శిక్షణ ఇవ్వాలి. ఆడపిల్లలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వవచ్చు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీచర్గా పంపి టీచింగ్లో శిక్షణ ఇవ్వవచ్చు, లేదా అకౌంటెంట్గా శిక్షణ ఇవ్వవచ్చు. వారికి నచ్చితే మార్కెటింగ్లో కూడా శిక్షణ ఇవ్వవచ్చు. న్యూస్ రీడర్స్గా, టెలికాలర్స్గా, ప్రైవేటు వైద్యశాలల్లో కేర్ టేకర్స్గా, ఇలా డిగ్రీ మొదటి రోజు నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా ఈ శిక్షణ ఇస్తే ఒక చక్కని నైపుణ్యంతో ఏదైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో వారు కాలేజీ చదువు పూర్తి చేసుకొని బయట ప్రపంచంలో అడుగు పెడతారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వారికి వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు నేర్పించవచ్చు. మార్కెటింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇవ్వవచ్చు. వ్యవసాయ రంగంలో శిక్షణ ఇవ్వవచ్చు. ఫ్యాబ్రికేటర్గా, ప్లంబర్గా, ఎలక్ట్రీషియన్గా శిక్షణ ఇవ్వవచ్చు, లేదా రెడీమేడ్ డ్రెస్సెస్ ఎలా కుట్టాలో నేర్పవచ్చు. వస్తువుల తయారీ, అలాగే ఆహార పదార్థాల తయారీలలో శిక్షణ ఇవ్వవచ్చు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, అలాగే ఏసీలు ఎలా రిపేరు చేయాలో శిక్షణ ఇవ్వవచ్చు. ఇంకా అనేక అంశాలలో అబ్బాయిలకు కూడా డిగ్రీ మొదటి రోజు నుండే ఈ ప్రత్యేక శిక్షణ అందిస్తే డిగ్రీ పూర్తయిన మరుక్షణం వారు నేర్చుకున్న అంశంలో ఉన్న నైపుణ్యంతో ఆ రంగంలో చక్కని కెరీర్ మొదలు పెట్టవచ్చు, లేదా పై చదువులకు వెళ్ళవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి సన్నద్ధం కావచ్చు. కానీ డిగ్రీలో చేరిన మొదటి రోజు నుండే ఒక ప్రత్యేక అంశంలో ఖచ్చితంగా శిక్షణ తీసుకోవాలి అనే నిబంధన రావాలి. అలా చేయటానికి అంగీకారం తెలిపిన వారికే డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలి. అప్పుడు దేశ యువత చక్కని నైపుణ్యాలతో దేశ తలరాతను మారుస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశంపై సుదీర్ఘంగా ఆలోచన చేయాలి. యువతను సరైన మార్గంలో నడిపించే బాధ్యత పాలకులుగా వీరి మీద ఉంది. రాబో తరాన్ని ఉచిత పథకాల కోసం ఎదురు చూసే వర్గంగా కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే వర్గంగా తీర్చిదిద్దాలి.